ఏంటని మ్యూజికల్ గా అడుగుతున్నాను రా ముఠాళ్. పోలీసులు తలా పూణే దగ్గర స్కెచ్, ఆంధ్ర పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మధ్యలో మన ట్రక్కు. ఎరయేసి యముడిని ఎవరైనా పట్టగలరా? సెల్వమణి. ఏ డోకమో, డ్రైవర్ కి ఫోన్ ఏడా, రూట్ మారుస్తే ఈజీగా తప్పించుకోలాం. పోడ్రా పోనా. రే పబ్జీ, రే పబ్జీ, జామర్లు పెట్టినట్టున్నారు తలా. 20 కోటి రూపాయలు సరకురా, వడ్డీ కొట్టది యారా? మనకుల పోడే తలా. అవి పేరేనడా? ఎర్ర బాలు. ఎర్ర బాలు నేను పెట్టిన కొత్త పిల్లకాయ తలా. సరుకు చూసుకుంటాడా, ప్రాణాలు చూసుకుంటాడా? వాడు చూసుకుంటాడు తలా. అట్లెట్లయితదన్నా? ఆ వదులుతలేడనా? దొరికిపోయావా? మనోడు వదులుతలేడనా? మరి పరిస్థితి ఏంట్రా? టీమ్ బి రెడీ. ఇద్దరిని వేసి పడదాం, లొంగిపోండి. ఏమైందిరా? తమ్ముడు నడిచిపోయిందన్నా. వద్దురు బాలు, లొంగిపోదాం బాలు. బాలు బాలు నాకు భయం అవుతుంది బాలు. బాలు వద్దు బాలు. బాలు దొరికిపోతాం బాలు. లేదన్నా, చేసు మనోడు తరుముతుండు. పోలీసు వాళ్ళు ఉరుకుతున్నారన్నా. అన్నా సరుకు సేఫ్. వా
వా వా వా వాడా 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 రే నువ్వు ఎర్ర బాలు ఇల్లడా నల్ల బాలు అందరూ పోలీస్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే అసలు పోలీస్నే తప్పించేస్తే అని అనుకున్నావు చూడు పెరియ కిలాడినాడే నువ్వు ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉండాలి తంబి పోలీస్ వాంటెడ్ లిస్టులో ఎక్కడానికి నాకు 6 ఏళ్ళు పట్టింది నువ్వు 6 మాసంలో ఓవర్టేక్ చేసేసావు ఆ ఐజీ మూంజీ చూస్తే నాకు హై వచ్చావు హై తీసుకో లోకల్ ఇంపోర్టెడ్ రే ప్యాంతరు ఎవరు రాయమా మటీరియల్ వ్యత్యాసంగా ఉండాది అవును నువ్వు యారు ఎక్కడి నుంచి వంద ఈ లైన్లోకి ఎలా వచ్చావు సొల్లు 6 నెలలుగా నాకే సొల్లట్లేడు తలా ఇంకా నీకేం సొల్లుతాడు నడువులో పేసికిటే నువ్వు నేను ఒకటేనారా తలే అడుగుతాడు తంబి చెప్తాడు బాహుబలి చూసావా బాహుబలి చూసావా 4 సార్లు చూసా దండాలయ్య పాట గుర్తుందా ఉంది వాళ్ళల్లో 6వ లైన్లో 7వ వాడు ఎవడో తెలుసా ఇలా నేనే నువ్వు సినిమాలో ఉన్నావురా శ్రీమంతుడు చూసావా మగేష్ బాబు దేవరకోట మారుమూల మామిడి తోట సైకిల్ వెనకాల పరిగెట్టే ఆఖరి వాడోడు తెలుసా నేనే నువ్వేంట్రా ప్రతి సినిమాలో వెనకాలే ఉన్నావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా బ్యాక్గ్రౌండే నా బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ జూనియర్ ఆర్టిస్ట్ అర్థం కాలేదా ఒకసారి నా ఏవి చూడు అభినయ్ ఈ దశాబ్దపు నటుడు కనిపించని కమల్ హాసన్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బాగా చదువుతాడు పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు రాత్రంతా పూస్లో బోర్ నొట్టాలో తాగి ఆ సుబ్బిగాడి కొడుకు శ్రీనుగాడి పేరు మీద ఎగ్జామ్స్ రాస్తావా అందరు నాన్న సుబ్బిగాడు కొడుకుంటుంటే బాగా అనిపించింది నాన్న నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా నాకు నేనంటే బోరమ్మా ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది ఈరోజు శ్రీనులా రేపు వేణులా ఎల్లుండి ప్యూన్లా రోజుకొకలా నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా అంతే ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది 10 ఏళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ ఎత్తి వీడిని చూడలేదు వీడి బ్యాడ్ లక్ ఏంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్ పాజిటివిటీకి పరాకాష్ట ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ మైసమ్మ వెయిటింగ్ ఫర్ మిరాకిల్ అమ్మా నాకంటూ ఒక రోజు రాసుంటావుగా అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి